పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సెక్రటరియేట్కు సప్లై చేస్తున్న ప్రోటోకాల్ ఫుడ్లో క్వాలిటీ ఉండటం లేదు. సీఎం సహా మంత్రులు, ఐఏఎస్లు, ఇతర అధికారులకు సప్లై అయ్యే భోజనం, స్నాక్స్ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇటీవల ఈ ఫుడ్ తిని సెక్రటరియేట్లో పలువురికి ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలు జరిగినప్పుడు కంప్లైంట్ చేస్తే 1-2 రోజులు మెనూ మార్చి ఫుడ్ తెచ్చిన కాంట్రాక్టర్ మళ్ళీ పాత పద్ధతిలోనే ఫుడ్ సప్లై చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆ ఫుడ్ తిని అనారోగ్యానికి గురి కావడం కంటే తినకపోవడమే మంచిదని సెక్రటరియేట్ సిబ్బంది అంటున్నారు. అధికారులు సహా సిబ్బంది ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ప్రోటోకాల్ అంటే చాలు తమకు వద్దని తిరస్కరిస్తున్నారు. సెక్రటరియేట్లో ఫోటోకాల్ కింద సప్లై చేసే ఫుడ్ కోసం కాంట్రాక్టర్లు ప్రతి నెల కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆ ఫుడ్ ఎక్కడ తయారవుతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే కనీస తనిఖీలు కూడా చేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఎన్ని ప్లేట్లు సప్లై చేస్తున్నారు, వాటికి ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలను కూడా ప్రోటోకాల్ సిబ్బంది బయటకు వెల్లడించడం లేదు. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందనే మీడియా అడిగినా తెలియదు అనే సమాధానం వస్తోంది. ఈ వ్యవహారంపై ప్రోటోకాల్ ఉన్నతాధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రోటోకాల్ ఫుడ్ కాంట్రాక్టర్ ఆ ఫుడ్ను సొంతంగా తయారు చేసి పంపడం లేదని తెలుస్తోంది. నగర శివారుల్లో బల్క్గా వంటలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్రటరియేట్కు ఫుడ్ పంపుతున్నట్లు సమాచారం. ఫుడ్ క్వాలిటీ బాలేదని సెక్రటరియేట్ సిబ్బంది ఎన్నోసార్లు చెప్పినా ఆ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. దీంతో అతని వెనుక ఎవరున్నారనే చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని సెక్రటరియేట్ సిబ్బంది కోరుతున్నారు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.